Welcome to all class 10 students to my channel Lata ZAZ online classes. This is part 5 of a refraction of light at curved surfaces. వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం అనే పాఠం యొక్క భాగం 5లో ఉన్నాం. మనము పార్ట్ 4లో ఏం నేర్చుకున్నాం? లెన్సెస్ ఎన్ని రకాలు, కటకాలు 6 రకాలుగా ఉంటాయని, దాంట్లో కేంద్రీకరణ కటకాలు, వికేంద్రీకరణ కటకాలు, వీటి గురించి మనం నేర్చుకున్నాం. సో లెన్సెస్ కటకాల గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు వాటి గురించి ఇంకా కొంచెం మనం నేర్చుకుందాం. అంటే కటకాలు ఉన్నప్పుడు వాటిలో మనం వాడే పదాలు, ఆ పదాలకి అర్థం ఏమిటి అనేది మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. సో ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఇది ఒక కటకం ఏర్పడింది. ఇలా ఏర్పడినప్పుడు ఈ కటకం యొక్క ఈ ఉపరితలం అంటే ఇటువైపు వక్రతలం, ఇటువైపు వక్రతలం, ఇది వేరే గోళానికి సంబంధించింది, ఇది కూడా ఇంకొక వేరే గోళానికి సంబంధించింది. మనం పూర్తిగా కనుక డ్రా చేసుకున్నట్టయితే ఇది ఒక గోళం, ఇది ఇంకొక గోళం. చూడండి, అంటే ఈ రెండు గోళాలు సమానంగా ఉండాల్సిన అవసరం లేదు. ఈ రెండు గోళాలు సమానంగా ఉండాల్సిన అవసరం లేదు. మరి ఈ రెండు గోళాలను ఇలా కలిపినప్పుడు ఈ మధ్యలో పార్ట్ మనం తీసుకున్నట్టయితే దీన్ని మనం కటకం అంటున్నాము. ఇది రెండు వైపులా కుంభాకారంగా ఉంది కాబట్టి ఇది ద్వికుంభాకార కటకం. ఈ ద్వికుంభాకార కటకంలో ఈ వక్రతలానికి సంబంధించి ఇది సెంటర్ అవుతుంది, అంటే కేంద్రం అవుతుంది. అర్థమవుతుందా? ఈ కేంద్రం ఎక్కడ ఉంటుంది? ఈ రేడియస్ అనేది మనం తీసుకున్నప్పుడు, అంటే వ్యాసార్థం మనం ఆర్ తీసుకున్నప్పుడు, ఈ ఆర్ అన్నీ ఎక్కడైతే ఖండించుకుంటాయో, అంటే మనకు వృత్తంలో అయితే ఇలా గీసుకుంటాం కదా, అన్ని వ్యాసాలు ఎక్కడైతే ఖండించుకుంటాయో దాన్ని మనం ఆర్ అంటాం. కాబట్టి దీని యొక్క వ్యాసార్థం వేరుగా ఉంది, మరియు ఈ గోళాకారం యొక్క వ్యాసార్థం వేరుగా ఉంది. కాబట్టి ఇవి రెండు ఈ పోల్ నుంచి, అంటే ధ్రువం నుంచి, ఈ ధ్రువం ఏమిటి? ఈ రెండు కటకాల యొక్క, అంటే ఈ రెండు ఉపరితలాల యొక్క మధ్య బిందువుని మనం ధ్రువము అంటున్నాం. ఈ ధ్రువం నుంచి ఇది C2 అనుకున్నాం, ఇది C1 అనుకున్నాం. ఈ రెండు సమాన దూరంలో ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం తీసుకున్నవి రెండు వేరే వేరే రకమైన గోళాలు. అదేవిధంగా దీని యొక్క వ్యాసార్థం చిన్నది, ఈ వ్యాసార్థం పెద్దది. కాబట్టి ఈ R1 R2లు కూడా మనకు సమానంగా ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ C1 C2లను మనం ఏమంటున్నాం? వక్రతా వ్యాసార్థాలు. వక్రతా కేంద్రాలు అంటాం. R1 R2లను వక్రతా వ్యాసార్థాలు అంటాం. ఈ Pని ధ్రువము అంటాం. ఈ ధ్రువంనే మనము ఇక్కడ ఏమంటున్నామంటే కటక దృక్కేంద్రము, ప్రిన్సిపల్ సెంటర్ ఆఫ్ లెన్స్ అంటాం. ఇది P. ఏంటి? కటక దృక్కేంద్రము P ఇక్కడ. ఓకే, మనకి 1వ లెసన్లో దర్పణాల విషయంలో దాన్ని పోల్ ధ్రువము అన్నాం. ఇక్కడ మనకి ఇదేంటి? కటక దృక్కేంద్రము. ఏదైతే ఈ C1 C2లను కలిపే ఈ రేఖ ఉందో దీనిని మనం ప్రధానాక్షము అని అంటున్నాం. ఓకే, మరి అలా అయినప్పుడు మనకి మరి కటకం యొక్క నాభి అంటే ఏమిటి, నాభ్యాంతరము అంటే ఏమిటి ఇక్కడ తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ మనము ఒక ద్వికుంభాకార కటకాన్ని తీసుకున్నాం. ఈ ద్వికుంభాకార కటకంలో ప్రధానాక్షం ఇది. ఈ ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చే కిరణాలన్నీ కూడా ప్రధానాక్షాన్ని ఎక్కడో ఒక చోట ఖండిస్తాయి. ఈ ఖండించిన బిందువునే లేదా వెళ్ళే బిందువునే మనము దాని యొక్క నాభి అని అంటున్నాం. ఇది ద్విపుటాకార కటకము. ఇక్కడ చూడండి, సమాంతరంగా వచ్చే కిరణాలు మనకి వెనక్కి పొడిగిస్తే అప్పుడు మాత్రమే ఒక బిందువు వద్ద ఇవి కలుస్తాయి. దీన్ని మనం నాభి అంటున్నాం. కాబట్టి కేంద్రీకరణ కటకాలలో ఈ విధంగా ఉంటుంది. వికేంద్రీకరణ కటకాల్లో వెనక్కి పొడిగించినప్పుడు మాత్రమే అవి ఒక బిందువు వద్ద కలుసుకుంటాయి. మరి నాభి, నాభ్యాంతరము, వాటికి మనం నిర్వచనాలు చూసినట్టయితే
మనకి కాంతి కిరణాలు ప్రధానాక్షంపై కేంద్రీకరించబడిన లేదా ప్రధానాక్షం నుండి కాంతి కిరణాలు వెలువడుతున్నట్టు కనిపించే బిందువుని కటక నాభి ఎఫ్ అంటాం. ఇక్కడ ఎఫ్ అనే అక్షరం ఎందుకు అంటే ఇంగ్లీష్లో దీన్ని ఫోకస్ ఆర్ ఫోకల్ పాయింట్ ఆఫ్ ద లెన్స్ అంటారు కాబట్టి. మరియు ఈ నాభి మరియు దృక్కేంద్రము మనం ఆల్రెడీ చూసుకున్నాం. ఈ కటకం యొక్క మధ్య బిందువు అన్నాం. ఈ మధ్య బిందువు నుండి ఈ నాభికి మధ్య ఉన్న దూరాన్నే మనము కటక నాభ్యాంతరము ఫోకల్ లెంత్ స్మాల్ ఎఫ్ అని అంటాం. చూడండి, ఇది బిగ్ ఎఫ్, ఇది స్మాల్ ఎఫ్. అయితే మనము ఈ కటకాలతో కిరణ చిత్రాలు మనం ఏదైతే 1వ పాఠంలో కిరణ చిత్రాలు గీసామో అదేవిధంగా ఈ కటకాలతో కిరణ చిత్రాలు గీసేటప్పుడు సులభంగా ఉండడానికి కుంభాకార కటకాన్ని ఈ గుర్తుతోనూ పుటాకార కటకాన్ని ఈ గుర్తుతోనూ చూపిస్తాం. సింపుల్గా రాయాలి అంటే బాణం గుర్తు, 2 వైపులా బాణం గుర్తు రాస్తాం. ఇది 2 వైపులా తెరిచి ఉన్న బాణం గుర్తును మనం ఈ విధంగా రాస్తాం. ఓకే, సో ఇప్పుడు మరి ఈ కటక ప్రతిబింబం ఎలా ఏర్పడుతుందో మనం తెలుసుకోవాలి అంటే మనం 1వ పాఠంలో నేర్చుకున్నట్టుగా ప్రతి ఇక్కడ నుంచి వెళ్ళే కిరణము ఎలా ప్రవర్తిస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే మనం కిరణ చిత్రాలు గీసేటప్పుడు కటకానికి మనం ఒకే ఉపరితలం ఉన్నట్టు భావించి ఒక ఉపరితలం వద్ద వక్రీభవనాన్ని మాత్రమే పరిగణిస్తాం. కాబట్టి ఎందుకు ఈ విధంగా అంటే కటకం యొక్క మందం చాలా స్వల్పం, అంటే చాలా తక్కువ, కాబట్టి మనం ఈ విధంగా చేస్తాం. 2 వైపులా మనం వక్రీభవనాన్ని పరిగణించాం. మరి ఈ కటకంపై పతనమైన కాంతి కిరణాలు చూడండి. 1వ కిరణం ప్రధానాక్షం వెంబడి ప్రయాణించే కిరణం. అంటే ఈ ప్రధానాక్షం వెంబడి ఇలా వెళ్తుంది. మీకు ఇక్కడ సింపుల్గా చూపించాలి అంటే ముందుగా మనం కుంభాకార కటకాన్ని ఈ విధంగా గీసాం. ఆ తర్వాత ప్రధానాక్షాన్ని గీసుకున్నాం, ఇది P అనుకున్నాం. ఇక్కడ ఇటువైపు F1 ఉంది కాబట్టి ఇటువైపు C1 ఉంటుంది. ఇక్కడ F2, ఇక్కడ C2. అయితే మనం ఇక్కడ ఇంకొక గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ఈ C1, C2లు వక్రత కేంద్రాలు కావు. ఇవి ఈ Pకి Fకి ఎంతైతే దూరం ఉంటుందో ఈ నాభ్యాంతరానికి రెట్టింపు దూరంలో ఉన్న బిందువులు మాత్రమే. ఈ C1, C2లు వక్రతా కేంద్రాలు కావు. ఓకే, సో ఇప్పుడు మనకి కిరణము ఈ విధంగా ప్రధానాక్షం వెంబడి ప్రయాణిస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఇలాగే వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకు పుటాకార కటకాన్ని చూపించారు. ఇక్కడ కూడా చూడండి, ప్రధానాక్షం వెంబడి వెళ్ళే కిరణం ఈ విధంగానే వెళ్ళిపోతుంది. సో మనకి తెలిసింది ఏమిటి, ఈ విధంగా ప్రధానాక్షం వెంబడి ప్రయాణించే కాంతి కిరణం విచలనం పొందదు. కాబట్టి మనము ఇందాకే నేను చెప్పినట్టు కటకాల గుండా ప్రయాణించే కాంతి కిరణాల స్వభావాన్ని పరిశీలించేటప్పుడు దృక్కేంద్రం నుండి 2F దూరానికి సమానమయ్యే దూరంలో మనం C1, C2 బిందువులను తీసుకుంటాం. ఇవి వక్రతా కేంద్రాలు కావు. అంటే ఈ P నుంచి F1 ఎంత దూరంలో ఉందో అంతే దూరంలో, అంటే ఈ F1 నుంచి C1 కూడా అంతే దూరం ఉండేటట్టుగా మనం ఈ 2 బిందువుల్ని తీసుకుంటాం. ఇవి వక్రతా కేంద్రాలు కావు. ఇక మన 2వ కిరణము కటక దృక్కేంద్రం గుండా ప్రయాణించే కిరణం, అంటే P నుంచి వెళ్ళే కిరణం. చూడండి, కుంభాకారలో కూడా పుటాకారలో కూడా చూస్తున్నాం. ఈ కిరణం కూడా మనకి విచలనం పొందదు. అంటే ఇలానే విచలనం పొందకుండా, అంటే ఎటువైపు వంగకుండా ఇలాగే వెళ్ళిపోతుంది. ఇది మన 2వ కిరణం. ఓకే, సో ఇవే అంశాలు ఒక్కసారి మనము ఇంగ్లీష్లో కూడా చెప్పుకుందాం ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, see here we have to learn first terminology used in the case of lenses. So here this is a double concave lens. This each curved surface lens is part of a sphere. So this is another this is one sphere and this is another sphere. So you should draw fully
This is one sphere and this is another sphere. So these two spheres are different. These are not same. In all cases these are not same. So this C1 and C2, it is also different because this is different spheres. This C1 is nothing but the center of this sphere, and this C2 is center of this second sphere. And R1, R2 also, this R1 is the radius of this sphere, and this R2 is radius of this second sphere. But P is the center point of these two spheres. So the center of sphere which contain the part of the curved surface is called center of curvature. It is denoted by C. So these C1, C2 are nothing but the center of the curvatures, and the distance between the center of curvature and curved surface is called radius of curvature. This is R. So this R1, R2 are different here, not same here, not equal here. So the line joining point C1, C2 called, this line joining C1 to C2, this is called principal axis. So the midpoint of the thin lens is called the optic center of the lens. This is denoted by P. Okay, this is the optic center. And what is focal point? So focal point is nothing but a parallel beam of light incident on lens and converges to a point, and here the parallel beam of light incident of the lens after refraction seem to emanate from a point of the principal axis. This is called focal point or focus. This is denoted by F. So what is the definition of focal point? The point of convergence or the point from which rays seem to be emanate is called focal point or focus. It is denoted by big F. Every lens has two focal points. The distance between the focal point and optic center is called focal length. It is denoted by small f. So from here to here, this distance is called focal length. So when we draw the ray diagrams related to lenses, we represent convex lens by this symbol and convex lens, concave lens by this symbol. So simply this is convex lens and this is concave lens. So why we doing as is so? Because while drawing ray diagrams, we consider the lens is a single surface, because we assume that the thickness of the lens is very small and show the net refraction at only one of the surfaces. That's why we are taking these symbols. So now the rays, first ray passing through the along principal axis. So when a ray passing along the principal axis, it is not deviated. This is convex lens and this is concave lens. In these two, we conclude that any ray passing along principal axis is undeviated or not deviated. So here a point you have to observe that this C1 and this C2 are not the center of curvatures. These points are at 2f distances from the optic center. So the distance between P and F and C is equal in these two sides. So this C1, C2 are not center of curvatures. Second ray passing through the optic center. So when a ray passing through this P, it is also not deviated. It is not bent at any way.
goes straightly, so it is undeviated. This is convex lens and this is concave lens. In these two, any ray passing through optic center is also undeviated. So this is about our lesson. Now we are going for assessment worksheet 5. సో దీంట్లో మొదటి ప్రశ్న, ఏదైనా వికేంద్రీకరణ కటకానికి నాభిని ఎలా నిర్ణయిస్తారో కిరణ చిత్రం సహాయంతో వివరించండి. కాబట్టి మనము మనకి ఇక్కడ కావాల్సింది వికేంద్రీకరణ కటకానికి అంటే పుటాకార కటకానికి కావాలి. అంటే మీరు గీయవలసిన బొమ్మ కుంభాకార కటకానిది కాదు, పుటాకార కటకానిది నాభి నిర్ణయించడానికి ఇది మనం గీయవలసిన పటం. సో ఇది మీ 1వ ప్రశ్నకి సమాధానం. ఈ పటాన్ని అంటే కుంభాకార కటకంలో మనం ఎఫ్ని ఎలా నిర్ణయిస్తాం? సమాంతరంగా కిరణాలు వస్తున్నాయి, ఇవి వక్రీభవనం చెంది వెళ్ళిపోతున్నాయి. వీటిని వెనక్కి పొడిగించినప్పుడు ఏ బిందువు వద్ద అయితే ఇవి కలుసుకున్నట్టు కనిపిస్తాయో అదే నాభి అని మనం నిర్ణయిస్తాం. కాబట్టి మీరు గీయవలసింది ఈ 1వ పటం. మరి ఇదే ప్రశ్న ఇంగ్లీష్ మీడియం సేమ్ డయాగ్రామ్ మీరు గీయాలి. ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద focus of a diverging lens with the help of ray diagram. So this is your diverging lens, that is concave lens. So you have to draw this one. This is same for English medium and Telugu medium. తెలుగు మీడియం పిల్లలు ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఇద్దరు ఈ ఒకటే డయాగ్రామ్ని మీరు గీయవలసి ఉంటుంది. దీంట్లో తేడా ఏమీ లేదు. సో 2వ ప్రశ్న, ఒక ద్విపుటాకార కటకాన్ని గీసి దానిలోని ముఖ్యమైన పదజాలాలను తెలపండి. మనకి ద్విపుటాకార కటకం ఇందాకే మనం చూపించాం. దీనిలోని ముఖ్యమైన పదాలు అంటే మీరు వివరించవలసినవి చూడండి. ఇక్కడ మీరు వక్రతా కేంద్రం అంటే ఏమిటి, వ్యాసార్థం అంటే ఏమిటి, ఇది మీరు రాయవలసింది. దీంతో పాటు మీరు ఇక్కడ ఒక పుటాకార కటకాన్ని గీయమన్నాడు. పుటాకార కటకాన్ని గీయమన్నాడు కాబట్టి మీరు ఇక్కడ పుటాకార కటకాన్ని గీయాలి. ఎలా గీస్తారు పుటాకార కటకాన్ని? ఇక్కడ P, ఇక్కడ F1, ఇటువైపు F2, C1, C2. ఓకే, వీటిని గీసి ఈ పదాలని రాయండి. నెక్స్ట్ second question for English medium. Draw by concave lens and mark the important terms in it. So here we have to write this one, and here we have to draw concave, this one. Okay, so this is your second answer. Next, third one. మూడో ప్రశ్న, కింది కిరణ చిత్రాలను పూర్తి చేయండి. చూడండి, ఇక్కడ మనకి ఈ కిరణ చిత్రంలో ఇది కుంభాకార కటకం, ఇది పుటాకార కటకం. దీంట్లో మనకి దృక్ కేంద్రం గుండా ఒక కిరణం వస్తుంది. ఈ కిరణం ఏమవుతుంది? ఎటువంటి విచలనం పొందకుండా ఇలాగే వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు పూర్తి చేయవలసింది అంతే. ఇది కూడా అంతే. ఓకే, ఇదే ప్రశ్న ఇంగ్లీష్ మీడియం కూడా సేమ్ కాబట్టి కంప్లీట్ ద ఫాలోయింగ్ ఫిగర్స్. దిస్ ఈజ్ కాన్వెక్స్ లెన్స్, దిస్ ఈజ్ concave lens. The ray which
go through the optic center, it is not deviated, it is undeviated. So this is the completed figure. Next, fourth one. Fourth question. రెండు వేరువేరు వ్యాసార్థాలతో ఒక ద్వికుంభాకార కటకం తయారు చేయబడింది. దాని రెండు వక్రతలాల వైపు నుండి నాభిని గుర్తిస్తే ఆ నాభ్యంతరాలు సమానంగా ఉంటాయా ఊహించి రాయండి. సమానంగా ఉంటాయా? ఎట్టి పరిస్థితుల్లో సమానంగా ఉండవు. ఎందుకంటే అవి రెండు వేరువేరు వ్యాసార్థాలు ఉన్న ఒక గోళాలు కాబట్టి ఇవి సమానంగా ఉండవు. మనము ద్వికుంభార కటకాన్ని చెప్పుకునేటప్పుడే చెప్పుకున్నాం. అవి రెండు వ్యాసార్థాలతో కనుక ఉంటే, రెండు గోళాలు వేరువేరుగా కనుక ఉంటే వాటి అభ్యంతరాలు కూడా సమానంగా ఉండవు. కానీ మనం ఇక్కడ తీసుకునే కిరణా చిత్రాలు అన్నింటిలో కూడా ఇవి సమానంగా ఉన్న వాటినే గీస్తున్నాం. కాబట్టి అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. అక్కడ మాత్రం మనం సమానంగా ఉన్నాయి అనుకునే ఈ కిరణ చిత్రాలన్నింటినీ గీస్తున్నాం. ఓకే, సో ఇదే క్వశ్చన్ మనకి ఇంగ్లీష్ మీడియం. Biconcave lens is made from two spheres of different radii. Focus is marked from both surfaces and focal length is measured on the both sides. Will focal length is be equal on both sides? Imagine and write an answer. Okay, so you have to write focal length not be equal on both sides. Focal length not be equal on both sides. So this is your answer for fourth one. Next one. The line joining the two centers of curvature of a lens is called, what is this called? It is called principal axis. So B is your correct answer. Next. Okay, sixth one. Any ray passing through the optic center of the lens, what will happen? It is undeviated. So we'll take path parallel, no. Pass through the focus, no. Passes through the center of curvature, no. Is undeviated after refraction. So D is your correct answer. నెక్స్ట్ తెలుగు మీడియం ప్రశ్నలు 4వది అయిపోయింది మనకు 5, 6. సో 5వ ప్రశ్న ఏమిటి అంటే, కటకం యొక్క రెండు వక్రతా కేంద్రాలను కలిపే రేఖను ఏమంటారు? ప్రధానాక్షము అని అంటాం కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 6వది, కటక దృక్కేంద్రం గుండా పతనమైన కిరణం ఏమవుతుంది? అది విచలనం పొందదు కాబట్టి డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది మీ పార్ట్ 5 వర్క్షీట్ 5 కూడా మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుసుకుందాం.